తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి షాప్ వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబంపై భారం తగ్గుతుందని అన్నారు. కమలాపురంలో నూతన జీఎస్టీతో విక్రయాలు జరపడం సంతోషకరమని అన్నారు. ఎన్ని రకాలుగా సామాన్యునికి ఉపయోగపడుతుందో తెలియజేస్తూ ఇంటికి ఆ మేలు గురించి తెలియజేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో భాగంగా ఈరోజు కమలాపురం జరిగింది. ప్రతి నిత్యావసరాల మీద ఏ మేరకు 18% నుంచి 12% ఉండేవి అన్నీ కూడా 5% ఉండేవి మిల్ చేశారు. మిగతావన్నీ కూడా 5% తీసుకొచ్చారు. ప్రతిరోజు సామాన్యుడికి ఉపయోగపడే ప్రతి ఒక్కటి ఇంట్లో తినే సరుకుల దగ్గర నుంచి పేస్ట్, బ్రష్, పెన్సిళ్ళు, పెన్లు, పిల్లలకు ఉపయోగపడే దాని గురించి అన్నిటి మీద జీఎస్టీ తగ్గించడా లేకుంటే పూర్తిగా తీసేయడమా జరిగింది. 8,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆర్థిక బరువు పడుతున్నా కూడా దీన్ని మనం ఖచ్చితంగా పేదవానికి మేలు జరగాల. 8,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు మనం ఆదా చేస్తామన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది ప్రజలు ట్యాక్సులు తగ్గినాయంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదో తగ్గింది మాకేం లేదు కదా అని అనుకుంటా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళ మీద పడే బరువు ఇది తగ్గిస్తుందని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజెప్పడం కోసం, ఎలా ఉంది అని కనుక్కోవడం కోసం కూడా జరుగుతూ ఉంది. మా మెడికల్ షాప్ లో ఇక్కడ దాదాపు మెడికల్ షాప్ లో కూడా చూసాం. కొత్త జీఎస్టీల ప్రకారమే పాత సరుకులు కూడా అమ్ముతామని చెప్పి బోర్డు పెట్టి మరి అమ్ముతున్నారు. చాలా అభినందనీయం. అది చాలా మంది కూడా పాత స్టాకు ఇది పాత రేట్లు అంటా ఉన్నారు. అట్లా కాకుండా కూడా కొత్త జీఎస్టీల ప్రకారం అమ్ముతామని చెప్పి పెట్టి ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా అవగాహన అందరికీ చెప్తా ఉన్నారు, దానికి సహకరిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేలు చేయాలనుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు మేము కూడా దాంట్లో పాల్గొంటామని చెప్పేసి అందరు కూడా వ్యాపారస్తులు కూడా ముందుకు వస్తా ఉన్నారు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక్కసారి కమలాపురం నియోజక ప్రజల తరఫున ఈ బరువు తగ్గించినందుకు సామాన్యుడి మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. తాడపల్లిగూడెం డివిజన్ పరిధిలో బాణసంచా తయారీకి ఎలాంటి అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీఓ కౌసర్ భానో స్పష్టం చేశారు. బాణసంచా వ్యాపారులతో ఆమె సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాణసంచా వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని అన్నారు. బాణసంచా షాపుల్లో రెవెన్యూ, పోలీస్, ఫైర్, విజిలెన్స్ టీమ్స్ తనిఖీలు చేస్తున్నారని వివరించారు. కిరాణా దుకాణాల్లో, ఫ్యాన్సీ షాపుల్లో బాణసంచా అమ్మకాలు నిషేధమని, దుకాణాల్లో బాల కార్మికులను పెట్టకూడదని అన్నారు. కాషనరీ స్టెప్స్ ఎట్లా తీసుకోవాలి, ఏంటి సేఫ్టీ మెజర్స్ గురించి మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. మెయిన్ థింగ్ మన రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఎక్కడ కూడా LE1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి పర్మిషన్లు లేవు, ఎక్కడ కూడా ఆపరేషన్ కూడా లేవు. స్వయంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, డిఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేమందరం కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఆపరేషనల్గా లేవు. ఒకవేళ ఇల్లీగల్గా ఎవరైనా చేసినా కానీ ఖచ్చితంగా చట్టపరమైన చర్యలని తీసుకోవడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అనేవి, విజిలెన్స్ టీమ్స్ అనేవి మానిటర్ పెట్టుకుంటున్నాం. మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి తహసీల్దార్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మండల్ వైజ్ త్రూ పోలీస్, రెవెన్యూ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేయాలి. కిరాణా షాపుల్లో ఎక్కడ కూడా మనకు ఈ టపాసులు పెట్టడానికి లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ సపోజ్ ఎవరైనా లైసెన్స్ ఉన్నా లైసెన్స్లు LE5 ఉన్నా కానీ వాళ్ళకు కూడా క్లియర్గా ఇప్పుడు మీటింగ్ అనేది పెట్టుకున్నాను. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎట్లా సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషనరీ స్టెప్స్ అనేవి తీసుకోవాలని కూడా చెప్పాను. అవాంఛనీయ సంఘటనలు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్స్ ఎక్కడ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మెయిన్ థింగ్ ఏంటంటే చైల్డ్ లేబర్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి వీల్లేదు. నో చైల్డ్ లేబర్ మస్ట్ బీ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ CCTV కెమెరాస్ కానీ ఇన్స్టాలేషన్ చేసుకోమని చెప్పాము. ఈ షాప్స్ దగ్గర కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ అండ్ ఇలాంటివి ఫైర్స్ ఎగ్నిట్ అయ్యే మెటీరియల్స్ కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ విచ్ ఆర్ దేర్, వాటిని కూడా యూజ్ చేయకూడదని కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి పర్మిషన్లు లేవు. అండ్ ద సెకండ్ థింగ్, ఎవరైనా సరే లైసెన్స్కి మేమందరం ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతే మేము లైసెన్స్ ఇస్తాం. దయచేసి దీపావళికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా
బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో దిశ చైర్మన్ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అధ్యక్షతన మొదటి జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, జల్ జీవన్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, బేటీ బచావో బేటీ పడావో, సమగ్ర శిక్ష, స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రాజెక్టుల పురోగతిపై ప్రస్తావించారు. ఏంటంటే మన బాపట్ల జిల్లా ఏదైతే ఉందో బాపట్ల జిల్లా ఈజ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. ఈ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా గుంటూరు జిల్లాలో ఉన్న బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి కలిపి ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేశారు. కాబట్టి వీ షుడ్ హ్యావ్ నో డౌట్స్ ఇన్ అవర్ మైండ్ దట్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ backward districts of our state. అధికారులకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. In a very backward district of the state, and therefore we have to work extra hard to give proper services from the government to the people. I will circulate with you. We have also done one exercise about the most backward mandals in our district. There are some mandals based on different criteria. We have done some exercise about the most backward mandals in our district. Most backward mandals ఏమిటనేది మీ డిపార్ట్మెంట్ పరంగా కూడా దయచేసి ఏ మండలాలు బ్యాక్వర్డ్ ఉన్నాయనేది మీరు కూడా ఆ లిస్ట్ పెట్టుకోవాలా. నెక్స్ట్ దిశా మీటింగ్ లో నేను ఐ విల్ బి రిక్వెస్టింగ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్. మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ హౌ యు ఆర్ గేరింగ్ అప్ యువర్ సెల్ఫ్, హౌ ఆర్ యూ ట్రైనింగ్ టు డూ సంథింగ్ టు డూ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ, to produce good results for the eradication of poverty. Final point every time I keep telling is employment, eradication of poverty. P4 అనే కాన్సెప్ట్ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనే కాన్సెప్ట్ లాంచ్ చేయడానికి ఆయన ఎన్నుకున్నది మన జిల్లానే ఎన్నుకున్నారు. ప్లీజ్ దయచేసి ఈ పాయింట్ ని మీరు గ్రహించారు. ఇంటరాక్ట్ అయ్యి మార్గదర్శకులతో ఇంటరాక్ట్ అయ్యి అసలు కాన్సెప్ట్ ఏంటి అని మొత్తం యావత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా మొత్తం భారతదేశానికే ప్రదర్శించి చూపించారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ విల్ ద కాన్సెప్ట్ వర్క్ అని. ఒక మంచి యంగ్ టీం కాబట్టి, ఒక డైనమిక్ టీం కాబట్టి P4 ని మనం లిటరల్లీ మన సీఎం గారు గౌరవంగా బాపట్లకి వెళ్ళి ఎక్కడైతే నేను లాంచ్ చేశానో అక్కడ ఈ కార్యక్రమం నా పైలట్ కార్యక్రమం, నా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ సక్సెస్ఫుల్ కార్యక్రమం ఆయన గొప్పగా చెప్పుకోవాలి అన్నట్టు మనం పనిచేయాలి. సో ఫైనల్లీ అల్టిమేట్లీ our convergence is on poverty eradication. Incidentally, our literacy rate is much lower than the national average and the state average. దయచేసి ఇది గమనించండి. My opening remarks, once again welcoming our district collector garu to our district and to the first Disha meeting. We will start. Let me again reiterate that the purpose of this meeting is to review the centrally sponsored schemes. 275,000 జాబ్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాం సార్. అందులో వర్కర్స్ 4.87 4,87,000 మెంబర్స్ అందరు కూడా వర్కర్స్ బేసిక్ ఎన్రోల్ అయి ఉన్నారు సార్. యాక్టివ్ జాబ్ కార్డ్స్ గా మనకి 2,60,000 జాబ్ కార్డ్స్ యాక్టివ్. ఇది 3 కన్సెప్టివ్ ఇయర్స్ కి సంబంధించి మనము ప్లానింగ్ చేసుకుంటూ ఈ ఇయర్ లో ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు కూడా చేసిన అచీవ్మెంట్ సార్. మన ఎంజీఎన్ఆర్జీఎస్ కింద డిస్ట్రిక్ట్ కి లేబర్ బడ్జెట్ 45 lakhs ఇచ్చినారు సార్ ఇప్పటి వరకు కూడా. అయితే మనము ఈ ఇయర్ వరకు ఇంకా ఎన్హాన్స్ చేయలేదు సార్. 50 lakhs% మనము సెంట్రల్ లైబిలిటీని అచీవ్ చేస్తున్నాం సార్. ఎల్పీ 112% వచ్చేస్తున్నాం సార్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి హరితేజ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్న కాకినాడ జిల్లా యంత్రాంగం.
కలుషిత ఆహారం తిని బీసీ వసతి గృహానికి చెందిన 54 మంది విద్యార్థులకు అస్వస్థత. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మంత్రి సవిత. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హరితేజ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.